నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి ఎన్నడూ తాకట్టు పెట్టాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరై ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన పెద్ద ఎత్తున భక్తులు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ముగిసిన మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. అర్ధరాత్రి భక్తులకు దర్శనమిచ్చిన మహారాజ్ పెద్ద ఎత్తున హాజరై ఆశీస్సులు పొందిన భక్తులు. తనపై విశ్వాసంతో ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు పదవికి వన్నె తెస్తా. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి హిందూ తిరుమల ఆలయంలో కమనీయంగా శ్రీవారి కళ్యాణం. హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజ్, శిరీష్ దంపతులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లో అల్పాహారం సేవలు అందించిన మంగిరాములు మహారాజ్కు విశిష్ట అవార్డు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్లో గల గురుద్వార్లో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన సిక్కు మతస్థులు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి ఎన్నడూ తాకట్టు పెట్టాడని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. నవీన్ యాదవ్ గెలుపునకు తాను కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసిందని సెటర్లు వేశారు. మోదీకి మద్దతిస్తున్న కేసీఆర్ ప్రమాదకరమని ఫైర్ అయ్యారు. పొరపాటున కారు గుర్తుకే ఓటేస్తే అది కమలం గుర్తుకు వేసినట్లేనని కామెంట్ చేశారు. మైనార్టీలను మభ్యపెట్టేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించి 3 నెలలు గడుస్తుందని అన్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసులో కేసులు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు లేఖ రాస్తే ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే కేటీఆర్ పై విచారణకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలని రెండు పార్టీలను ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ ని ఈడీ విచారించిందని, కేసీఆర్ కేటీఆర్ అరెస్టావులను ఎందుకు విచారణకు పిలవడం లేదన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే పరిస్థితి ఉందనే విషయాన్ని స్వయంగా కేసీఆర్ బిడ్డే బయటపెట్టిందని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసేందుకు జూబ్లీహిల్స్ ను ప్రయోగశాలగా చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. కార్తీక మాసం సందర్భంగా నగరంలోని మార్కెట్లన్నీ సందడిగా మారాయి. పూలు, పండ్లు, చెరుకు కొమ్మలు కొనుగోలు చేసేందుకు నగరవాసులు తరలి రావడంతో మార్కెట్లు కిటకిటలాడాయి. కార్తీక మాసం సందర్భంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలు సందడిగా కనిపించాయి. పౌర్ణమి సందర్భంగా బుధవారం తులసి పూజలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. ఈ మేరకు పువ్వులు, చెరుకు ఆకులు, ఉసిరి కొమ్మలు క్రయ విక్రయాలతో నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా, ఖలీల్వాడి, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ ప్రాంతాలు కిటకిటలాడాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో మరి తులసి పూజ అనేటటువంటిది ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆ పూజా కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏదైతే ఈ ఉసిరి మరి ఇతర పూజా సామాగ్రి మరి ఈరోజు నిజామాబాద్లో మనం చూసినట్టయితే మరి చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి మరి ఆ ధరలు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డికి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డికి సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్లోని వారి కార్యాలయంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేళ పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు మాలధారణ చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున మాలధారణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా స్వామి శరణమయ్యప్ప నామస్మరణలతో మారుమోగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై దీక్ష చేపట్టారు. ఇదిలా ఉండగా సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో నేటి నుంచి మకర సంక్రాంతి వరకు భిక్ష ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు ఆదిశక్తి కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో భిక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అన్నప్రసాదం స్వీకరించారు. ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం సర్వగణగాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం గణపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణీం సమర్పయామి, ధూపమాగ్రాపయామి. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష బుధవారం ముగిసింది. అర్ధరాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, భజనలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష బుధవారం కార్తీక పౌర్ణమి వేళ ముగిసింది. బుధవారం అర్ధరాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. 36 రోజుల పాటు మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగింది. విజయదశమి నుంచి నేడు కార్తీక పౌర్ణమి వరకు ఈ అనుష్ఠాన దీక్ష జరిగింది. గత 40 ఏళ్లుగా మహారాజ్ అనుష్ఠాన దీక్ష ప్రతి ఏడు కొనసాగుతుంది. ఈ దీక్ష కాలంలో ప్రతిరోజు భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాంట్లో నుంచి ఒక చాలా భాగం ఇతరులకు పెట్టడం నేర్చుకున్నాను. ప్రేమతో విద్య కానీ, జ్ఞానం కానీ, అన్నదానం కానీ, విద్యదానం కానీ ఏదైనా పర్వాలేదు. ఆకలి తీర్చే అన్నిటిని మించింది అన్నదానం. దాంట్లో మించింది ఏమీ లేదు. కాబట్టి అన్నం కలపడం స్వరూపం. ఆ సాధు సత్పురుషులు ఎప్పుడు నిరంతరంగా కూడా ఆ పరమేశ్వరుడు కూడా ఎప్పుడు నిరంతరంగా కూడా భిక్షాటన చేసే పరమాత్మ ఇక్కడని శివపురాణంలో చెప్పింది ఉన్నది వాస్తవంగా. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రైతులకు మద్దతు ధర బోనస్ ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. 6 గ్యారెంటీల అమలు కోసం కృషి చేస్తానన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయడంలో కృషి చేస్తానన్నారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. తప్పనిసరిగా ఇవన్నిటిపైన రివ్యూ చేసి హాస్టల్స్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ ఏ విధంగా ఉంది, ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగించడానికి తప్పనిసరిగా నాకు బాధ్యత పెట్టారు. కాబట్టి ఆ బాధ్యతలతో నా విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆఫీసర్తో డిస్కషన్ చేసి ఎక్కడెక్కడ ప్రణాళిక ప్రకారం తప్పనిసరిగా చేస్తానంటూ మళ్ళీ ఒకసారి నాకు ఇచ్చినందుకు మంత్రివర్యులకు, ముఖ్యమంత్రికి అభినందనలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే సరే ఇప్పుడు ఒక విధానంగా అనుకున్నాం మంత్రి పదవి, కొన్ని ఇన్స్పిరేషన్స్ రాలేదు. సరే ఏదో అది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇందూర్ తిరుమలలో శ్రీవారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ప్రముఖ సీనియర్ నిర్మాత దిల్ రాజు శిరీష్ దంపతులు పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నర్సింగపల్లిలో పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ఆ తర్వాత శ్రీవారి కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణంలో గ్రామ ప్రజలు, సినీ నిర్మాత దిల్ రాజ్, శిరీష్, ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, హర్షిత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి కూతురు, అల్లుడు శ్రీహరి, కీర్తన, శరత్లు యాజమాన్యులుగా ఉండి శ్రీవారి కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. వేద పండితులు సంపత్ కుమార్ ఆచార్య, రోహిత్ కుమార్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. 2 విశేషమైనటువంటి ఔషధాలను ఈరోజు అందజేస్తున్నాం. మొదటిది గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల ఇచ్చేటువంటి దివ్య ఔషధము. పిల్లలు పరిపూర్ణమైన ఆరోగ్యంతో, మానసిక శారీరక ఆరోగ్యంతో ఉండేటట్టు, వారి వర్చస్సు తేజోమయంగా ఉండేటట్టు, భగవంతుడి యొక్క కృప ద్వారా ఏ విధమైనటువంటి అంగవైకల్యం లేకుండా సరి అయిన మోతాదులో, సరి అయిన బరువుతో పుట్టేటట్టుగా ఈ ఔషధం ఫలితాన్ని ఇస్తుంది. గత 12 సంవత్సరాలుగా ఈ ఔషధం ఈ ప్రాంగణంలో ఇస్తున్నాం. అంతేకాకుండా మరొక విశేషం, కార్తీక పౌర్ణమి రోజు నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాలు స్వీకరించారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నిజామాబాద్ నగరంలో గాజులపేటలో గురుద్వార్లో గురునానక్ 556వ జన్మదినం సందర్భంగా సిక్కు సోదరులు వారి జన్మదినం జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలో గాజుల్పేట్ గురుద్వార్లో గురునానక్ 556వ జన్మదిన జయంతి సిక్కు సోదరులైన సిక్కు మతస్థులు గురుద్వార్లో గురునానక్ 556వ జయంతి అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే ఈ గురునానక్ జయంతి సిక్కు సోదరులకు చాలా ఆనందింపజేసే జయంతిగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసికట్టుగా గురునానక్ జయంతి ఘనంగా నిర్వహించుకుంటామని సిక్కు సోదరులు తెలిపారు. ఈ గురునానక్ జయంతి సందర్భంగా గురుద్వార్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈ జన్మదినానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు వారికి గురుద్వార్ తరపున సిక్కు సోదరులు సన్మానం చేయడం జరిగింది. ప్రత్యేకంగా గురునానక్ జయంతి సందర్భంగా నూతనంగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఎస్సీ బీసీ మైనార్టీ అధ్యక్షులు షబీర్ అలీ, నూడా చైర్మన్ కేశవేణు, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు రామ్ భూపాల్ ఈ గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు సోదరులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిక్కు కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. खुला सद्दा पत्र है हमारी ओर से, क्योंकि गुरु नानक देव जी महाराज जगत के गुरु थे और जगत के गुरु हैं, सभी उनको पीर अल्लाह गुरु मानते हैं। तो अब सभी के चरणों में बेनती है कि वो सिर्फ खालसा पंथ के सिखों के गुरु नहीं, वो सभी के गुरु हैं। सो खालसा पंथ की ओर से, सिख समाज की ओर से आप सभी को निमंत्रण है यहाँ पर, आप जरूर आइए गुरुद्वारे को, और भंडारा चालू है। और अगर आपकी इच्छा हो, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళలో మంగిరాములు మహారాజ్ చేసిన అల్పాహార సేవకు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ గుర్తించింది. గోల్డ్ మెడల్ అవార్డు ప్రదానం చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ వద్ద ఇటీవల మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మహాపుణ్య స్నానాలకు విచ్చేసిన దేశంలోని లక్షలాది మంది భక్తులకు అల్పాహారం సేవలు చేసిన విషయం విదితమే. ఈ సేవలను వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ లండన్ వారు గుర్తించారు. అందుకుగాను శ్రీ 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 మంగిరాములు మహారాజ్కు గోల్డ్ మెడల్ అవార్డును ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్ వాల్గుట్ రాజు కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం అందజేశారని కేదారేశ్వర ఆశ్రమ కమిటీ సభ్యుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారని, భక్తుల సౌకర్యార్థం కేదారేశ్వర ఆశ్రమం తరపున మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఇడ్లీ, సాంబార్, చట్నీ అల్పాహార సేవను జనవరి 6 నుంచి ఫిబ్రవరి 14 వరకు 41 రోజుల పాటు విశేష సేవలు అందించారన్నారు. మంగిరాములు మహారాజ్కు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డు వరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కుంభమేళ కార్యక్రమం మరి రాములు మహారాజు గారి ఆధ్వర్యంలో మరి వేలాదిగా లక్షలాదిగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి
సమస్త మానవాళికి కేదారేశ్వర ఆశ్రమం తరపున ఉదయము అల్పాహారం మరి ఇడ్లీ సాంబారు చట్నీ లక్షలాది మంది భక్తులకు ఉచితంగా నిస్వార్థంగా రాముల మహారాజు గారి కృపతో ఆశీస్సులతో అందజేయడం జరిగింది. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని 41 రోజుల పాటు జనవరి 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 14 వరకు మరి ఈ కార్యక్రమం జరిగింది. మరి త్రివేణి సంగమం సెక్టార్ నంబర్ 5 వద్ద ఈ కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆశ్రమం నుండి సమస్త భక్తులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇందుకు గాను మరి 41 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు యాత్రికులకు అల్పాహార సేవ అందించినందుకు గాను వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు గుర్తించి 175 దేశాలలో ఉన్నటువంటి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు రాముల మహారాజు యొక్క ఈ గొప్ప సేవను గుర్తించి వారు నిన్న కేదారేశ్వర ఆశ్రమంలో మరి గోల్డ్ మెడలు వండర్ బుక్ ఆఫ్ రికార్డును అందజేయడం జరిగింది. మరి లోక కళ్యాణార్థం కొరకు సమాజ హితం కొరకు పాటుపడుతున్నటువంటి రాముల మహారాజు గారి సేవల్ని గుర్తించి వారు ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డిని సెక్రటేరియట్లోని కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి నియామకం సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణారెడ్డి సన్మానించారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణారెడ్డి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పదవి రావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. మోర్తాండ్ మండలం వడాట్ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వేద పండితుడు రాజా గౌతమ్ శర్మ తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, దీప ఆరతి, అలంకరణ, దీపోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగిందన్నారు. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని వివరించారు. కార్తీక మాసం ఎంతో విశేషమైనదని, గొప్పదని భక్తులకు తెలియజేశారు. ఈ కార్తీక పౌర్ణమి వేడుకలలో సతీష్ శర్మ, చంద్రహాస్, భాస్కర్ శర్మ భక్తులు పాల్గొన్నారు. రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు బుడ్డి సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. నవీపేట మండలంలోని కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకుడు బుడ్డ సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రైతులకు 500 రూపాయల బోనస్ వానాకాలం పంటకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భగవాన్ సాయి రెడ్డి, గంగాధర్, వసంత్ మోహన్ రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వారికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి నవీపేట్ కాంగ్రెస్ మండలి తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వర్షాలు పడి తడిసిన ధాన్యాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటూ మరియు బోనస్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక వారం రోజులలో డబ్బులు వాడడము 2385 రూపాయలు, మళ్ళీ ఒక వారం రోజులకు 500 క్వింటాల్కి 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తానో ఖచ్చితంగా చేస్తుండో, అట్లనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతుల పక్షపాతిగా, మన సుదర్శన్ రెడ్డి గారు కూడా రైతుల పక్షపాతిగా ఉంటూ రైతులకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడం ఈ కార్తీక పౌర్ణమి జరిగింది. వేల్పూర్ మండలంలోని పచ్చలనాడుగూడ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏపీఎం మాణిక్యం జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాణిక్యం మాట్లాడుతూ పచ్చలనాడుగూడ గ్రామంలో వరి పంట అధికంగా ఉంటుందని,
ఐకేపీ ఆధ్వర్యంలో 2వ వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు మండలంలో ప్రభుత్వం ద్వారా 12 సెంటర్లను ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దీని ద్వారా మహిళా సంఘాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా రైతులకు కూడా సర్వీస్ ఇవ్వడం ద్వారా వరి కొనుగోళ్లలో జాప్యం జరగకుండా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డాలర్లకు అమ్మకుండా కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకొని ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ధరను పొందవచ్చని అన్నారు. అదేవిధంగా సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం మాణిక్యం, ఐకేపీ సిసి లక్ష్మి, మురళి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, మహిళా సంఘాల సభ్యులు విజయలక్ష్మి, వివోలు కవిత, రజని, వనిత, సంధ్య, కాంగ్రెస్ నాయకులు అలీం, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి గ్రామస్తులందరూ సహకరించి, రైతులు సహకరించి, మహిళా సంఘాల రైతులు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మండల సమాఖ్య వేల్పూర్ తరఫున 500 సో గవర్నమెంట్ సన్నవడ్లకి 500 బోనస్ కూడా ఇస్తూ ఉన్నారు. సో సన్నాలు దొడ్లు 2 ఉన్నాయి, 2 మరి తీసుకుంటాం. కాబట్టి రైతులందరూ సహకరించాలని మరొకసారి గవర్నమెంట్కు మహిళా సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. థ్యాంక్ యూ. బాన్స్వాడ కల్కి చెరువులో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి 171,000 చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మత్స్య కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్రంలో 26,000 చెరువులో 100% సబ్సిడీతో 100 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలనలోని ముఖ్యమంత్రితో కలిసి తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. మత్స్యకారులు అభివృద్ధి చెందాలని, దళారులు చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. భారతదేశంలో 100% సబ్సిడీ ఇచ్చే పథకం ఈ చేపల పంపిణీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, మత్స్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చేప పిల్లలను చెరువులలో వదిలిపెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా 100% చేపలు సబ్సిడీ ఇచ్చేది నాయం చేసింది. ఆనాడు సీఎం గారు చెప్తే ఎంత సబ్సిడీ ఇస్తాం అట్లా ఇట్లా చర్చ జరిగిన తర్వాత ఆనాడు సీఎం గారు ఏమన్నారంటే, స్థిరంగా మళ్ళీ సబ్సిడీ కొంత వాళ్ళు కొంత అంటే వాళ్ళు అడిగలు కడతారు, మళ్ళీ బ్యాంకు వచ్చేస్తారు. ఇక్కడ 100% సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా చెప్పాలి. ఎవరు ఏ రాయంలో ఏం జరిగిందో చెప్పకపోతే మనకు తప్పవుతుంది. కాబట్టి ఆయన సహకారంతో ఆనాడు 100% సబ్సిడీతో ఈ స్కీమ్ మొదలైంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నబీపేట్ మండల ఎంచా విఠలేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో మహారాష్ట్ర నుండి వచ్చిన బృందం గత 7 రోజుల నుండి సప్త భజన కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు పలు జంటలు ఆలయ ఆవరణలో కుటుంబ సమేతంగా సత్యనారాయణ పూజలు నిర్వహించారు. 7 రోజుల పాటు భజన కార్యక్రమం నిర్వహించిన మహారాష్ట్ర బృందానికి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా 7 రోజుల నుండి భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, చివరి రోజు అయిన ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, వేలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. భారతదేశం మొత్తంలో 2 ఆలయాలు ఉండగా కుడి పాదంగా ఎంచా విఠలేశ్వరుని, ఎడమ పాదంగా పండరిపూర్ విఠలేశ్వర స్వామిగా పిలుస్తారని అన్నారు. కోరిన కోరికలు తీర్చే విఠలేశ్వరుని వేలాది భక్తులు దర్శించుకుంటారని, ప్రభుత్వం చొరవ చూపి తమ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేకమైన ఆలయం శ్రీ విఠలేశ్వర ఆలయం. ఈ విఠలేశ్వర ఆలయం అంటే మా తాత ముత్తాతల నుంచి మాకు తరతరాలుగా వస్తున్న ఆచారం. ప్రతి ఏకాదశి అలాగే కార్తీక పౌర్ణమికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఏకాదశి నాడు అన్నదాన కార్యక్రమం, అలాగే కార్తీక పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇది మన భారతదేశంలోనే 2వ పాదంగా పిలువబడే ఆలయం. ఒకటవ పాదం అక్కడ మండలాపూర్ మహారాష్ట్రలో ఉంది, 2వ పాదం మా ఎంచా గ్రామంలో ఉంది. దీని విశిష్టత చాలా గొప్పతనం ఉంది. ఈ రాతి కట్టడాలు, కొండపై వెలిసినటువంటి ఈ భగవంతుని పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ భగవంతుని మొక్కుకున్న ఏ కోరికలైనా సరే నెరవేరుతాయి. మేము ఈ గ్రామంలో పుట్టినందుకు చాలా
గొప్పగా గర్విస్తున్నాం. మేము అదృష్టవంతులుగా గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ భగవంతుడి ఆశీర్వాదమే కావచ్చు, మేము ఈరోజు వరకు చల్లగానే ఉన్నాం. సిరికొండ మండలంలో పలు ఆలయాలు మహిళలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలందరూ దీపారాధన నిర్వహించడంతో ఆలయాలన్నీ దివ్య కాంతులతో శోభాయమానంగా దర్శనమిచ్చాయి. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలు తెల్లవారుజాము నుండి పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని లుంక రామలింగేశ్వర ఆలయంలో మహిళలు రామలింగేశ్వరుని దర్శించుకొని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీపారాధన చేసి మొక్కులు తీర్చుకోవడంతో ఆలయాలలో ఆధ్యాత్మికత సంతరించుకున్నది. అలాగే తులసి పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యువకులు బాల్యం నుండే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. బుధవారం బోధన్ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని జాన్కంపేట పోలీస్ శిక్షణ కేంద్రంలో యువకులకు క్రికెట్ పోటీలు ప్రారంభించి మాట్లాడారు. విద్యారంగంలో వచ్చిన మార్పులు, పోటీతత్వం కారణంగా విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారన్నారు. బాల్యం నుండే తనకు నచ్చిన క్రీడల్లో రాణించి భవిష్యత్తు నిర్దేశించుకోవాలని సూచించారు. నేడు ఎంతో మంది చిన్న గ్రామాల నుండి ప్రపంచ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కూడా ఈ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సిఐ విజయబాబు, ఎస్ఐ ముత్యాల రామ, పలు గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్స్ బోధన్ డివిజన్లో క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అయిపోతాము. దీంట్లో దాదాపు ఒక 26 టీములు పార్టిసిపేట్ అవుతాయి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు పాల్పడకుండా ప్రజలకు మంచి అవేర్నెస్, అవగాహన కల్పించడం కోసం డ్రగ్స్ కానీ, సైబర్ క్రైమ్ కానీ, తర్వాత ఇంకా ఏదైతే చెడు అలవాట్లకు బానిస కాకుండా గాంజా, లేదంటే సైబర్ ఫ్రాడ్, లేదంటే ఏదైతే ఉండే సమాజంలో ఉన్న చెడులన్నిటి గురించి వాటి ప్రజలు యూత్ని మళ్లించడం కోసం చేసే ప్రయత్నం. అందరూ కూడా 26 టీంలు పార్టిసిపేట్ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఏ శాఖ అధికారులకు సూచించారు. ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణాల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ మెంబర్స్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నాన్ అఫీషియల్ మెంబర్స్ కు ఇవాళ హైదరాబాద్లోని మెర్క్యూరీ హోటళ్లలో రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, అవగాహన కల్పించాల్సిన అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ వచ్చే నెలలో నిర్వహించబోయే రోడ్ సేఫ్టీ మాసంలో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల కర్నూలు చెవెళ్ల బస్సు ప్రమాదాలు జరిగిన తీరు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునేలా గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించి కరపత్రాలు పంచి పెట్టాలని సూచించారు. అలాగే రోడ్డు భద్రతపై స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం ₹1,50,000 వరకు అందిస్తున్న ఉచిత చికిత్స పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్ ప్రకారం 10 నుంచి 19 సంవత్సరాల వయసులో జరుగుతున్న మరణాలు ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు కారణమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రోడ్డు ప్రమాదాలపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు యూనిసెఫ్ 3 దేశాల్లో అవగాహన కల్పించడానికి ఎంపిక చేసిందని, అందులో మన దేశం నుండి అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ పట్టణాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50వ వర్ధంతి సందర్భంగా పీడీఎస్యు ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిర్మాత, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, కోటగిరి మండలం ఎత్తోడ గ్రామవాసి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో బస్వా గార్డెన్ నుంచి వినాయక్ నగర్లో గల అమరవీల స్తూపం వరకు పీడీఎస్యు ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థి నాయకులు మరియు విద్యార్థులతో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి పీడీఎస్యు తొలితరం నాయకులు ఆకుల పాపయ్య మాట్లాడుతూ జార్జి రెడ్డి మరణం తర్వాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు. విద్యార్థుల సమస్యపై ప్రశ్నించే గొంతులు ఈ దేశంలో ఉండొద్దని, జేసీఎస్ ప్రసాద్ను ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రభుత్వం హత్య చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ పీడీఎస్యు నాయకులు భూమన్న, ఆకుల సత్యనారాయణ, వి సత్యం, బి నర్సయ్య, రమేష్, వెంకన్న, ఎల్బి రవి, సాయిబాబా, మల్లికార్జున్, నతన్యాల్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్, పీడీఎస్యు నగర నాయకులు మనోజ్, సాయి కిరణ్, పవన్, ప్రసాద్, ముక్తా మరియు ప్రజా సంఘాల నాయకులు శివకుమార్, భాస్కర్ మరియు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆనాడున్న రాజకీయ నాయకులు తనకు భిన్నంగా ఉన్నారు. విద్యార్థులలో
వాళ్ళ కనీస బడ్జెట్లు కేటాయించాలి అని చెప్పినందుకు ఆయనను అట్లాగే జేసీఎస్ ప్రసాద్ని ఇద్దరిని ఎమర్జెన్సీ కాలంలో పాలక వర్గాలు పొట్టన పెట్టుకున్నాయి. ఈ దేశంలో అన్ని రకాల వసతులు ఉన్నా జక్రన్పల్లి మండల కేంద్రంలోని దేవుడి తోటలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అన్నదాన సత్రము ప్రత్యేక పూజలు రథోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహుని దర్శించుకోవడానికి సుమారు 1,00,000 మంది భక్తులు తరలివచ్చారు. కొండమాడ వీధిలో శ్రీవారి రథోత్సవం కన్నుల పండవగా సాగింది. రథంలో కొలువుదీన స్వామివారిని చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. లింబాద్రిగుట్ట అంత గోవింద నామస్మరణతో మారుమోగింది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ముగిశాయి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ నెల 2 నుంచి 5 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరిగాయి. 2న సాయంత్రం విశ్వకేశన ఆరాధన, పుణ్యవచనం, రక్షాబంధనం, పూర్ణాహుతి, 3న సోమవారం అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ఆదివాసం, 4న మంగళవారం పవిత్ర ఆరోపణ, 5న బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాపూర్ణాహుతి, మహాకుంభ ప్రోక్షణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కర సేవకులు పథ సంచాలనం నిర్వహించారు. పథ సంచాలనకు స్థానికులు ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటూ పథ సంచాలకులు కర సేవకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఉత్సవాల్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ నాగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎంకే సింగ్, ఆర్ఎస్ఎస్ ముఖ్య వక్త శ్రీరామ్ భరత్ కుమార్ కరసేవకులు పాల్గొన్నారు. ముఖ్య వక్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్య ప్రచార క్షేత్ర ప్రచారక్ శ్రీరామ్ భరత్ మాట్లాడుతూ ప్రపంచానికి కుటుంబ వ్యవస్థను పరిచయం చేసింది భారతదేశమని, సమాజం కోసం జీవించడమే ఆర్ఎస్ఎస్ ధ్యేయమని, సమగ్ర దేశ నిర్మాణం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పనిచేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పంచ పరివర్తన్, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, నాగరిక్ కర్తవ్య, పర్యావరణ్, స్వభావ జాగరణలను ప్రతి ఒక్కరు పాటించాలని తెలియజేశారు. ఈ చిన్న గంట సేపు శాఖ అనేటువంటి ఏదైతుందో ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం లోపల ఈ భూమి పట్ల భక్తి కలుగుతుంది, ఈ ధర్మం పట్ల శ్రద్ధ కలుగుతుంది, ఈ సమాజం పట్ల ప్రేమ కలుగుతుంది. ఈ 3 మార్పులు ప్రతి ఒక్క వ్యక్తిలో కోసం. ఆ విధంగా మార్పు కలిగినటువంటి వ్యక్తి తన కోసం, తన కుటుంబం కోసం ఏ విధంగా అయితే కష్టపడుతుంటాడో అదే విధంగా ఈ సమాజం కోసం, ధర్మం కోసం నేను కష్టపడాలి, ఈ కష్టంలో ఆనందాన్ని పొందాలి, సంతృప్తిని పొందాలి. ఎందుకంటే ఇది నా యొక్క బాధ్యత అనిపిస్తుంది. కన్న తల్లి అనారోగ్యం చేసి హాస్పిటల్లో ఉంటే ఏ విధంగా అయితే ప్రచారం కోరుకోకుండా పేపర్లో వేయాలనే ఆలోచన లేకుండా నేను సేవ చేస్తానో, సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డిని సెక్రటేరియట్లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్, ఐసీడీఎంఎస్ మాజీ చైర్మన్ ములిపల్లి సాయారెడ్డి, మాజీ ఎంపీపీ రాజన్న, మాజీ సర్పంచ్ చిన్న సాయారెడ్డి తదితరులు ఉన్నారు. కార్తీక మాసం సందర్భంగా నగరంలోని మార్కెట్లన్నీ సందడిగా మారాయి. పూలు, పండ్లు, చెరుకు కొమ్మలు కొనుగోలు చేసేందుకు నగర వాసులు తరలి రావడంతో మార్కెట్లు కిటకిటలాడాయి. కార్తీక మాసం సందర్భంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలు సందడిగా కనిపించాయి. పౌర్ణమి సందర్భంగా బుధవారం తులసి పూజలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. ఈ మేరకు పువ్వులు, చెరుకు ఆకులు, ఉసిరి కొమ్మలు క్రయ విక్రయాలతో నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా, ఖలీల్వాడి, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ ప్రాంతాలు కిటకిటలాడాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో మరి తులసి పూజ అనేటటువంటిది ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆ పూజా కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏదైతే ఈ ఉసిరి మరి ఇతర పూజా సామాగ్రి మరి ఈరోజు నిజామాబాద్లో మనం చూసినట్టయితే మరి చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి మరి ఆ ధరలు
బాసర నుండి శబరిమలైకి చేపట్టిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో గత నెల అక్టోబర్ 12వ తేదీన బాసర నుండి శబరిమలైకి మహా పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ముగించుకొని 25వ రోజు కర్ణాటక రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఉదయం తమ్మినాయనిపల్లి నుండి చేపట్టిన మహాపాదయాత్ర బాగినిపల్లి ఎక్స్ రోడ్ వరకు 23 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మధ్యాహ్నం భిక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు తిరిగి రెండో దాప పాదయాత్ర వర్లకొండ వరకు 13 కిలోమీటర్లు నిర్వహించారు. 25వ రోజు మొత్తం 36 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. పాదయాత్రలో భాగంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాలను వదిలి కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు అడుగుపెట్టడం జరిగింది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సంస్థ లోని మహాపాదయాత్ర ఇది 3వసారి మహాపాదయాత్ర. ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో అడుగు పెడుతున్నాం. స్వామి అందరి గురుస్వాముల ఆశీర్వాదం వల్ల సుఖ సంతోషాలతో ఎటువంటి ఆటకం లేకుండా అయ్యప్పని నమ్ముకొని ఈ యొక్క మహాపాదయాత్ర దిగ్విజయంగా 25వ రోజు కొనసాగుతుంది. స్వామి ఈ రోజు ఇందూర్ అంబులెన్స్ సర్వీస్ ప్రైవేట్ యూనియన్ డ్రైవర్ ఓనర్ నిజామాబాద్ వారు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. నగరంలో గాండ్ల సంఘం గోలా హనుమాన్ చౌరస్తా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ 1 టౌన్ సిఐ రఘుపతి సార్, నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ సార్ వచ్చే వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి అంబులెన్స్లో సభ్యులందరూ తమ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని చెప్పి ట్రాఫిక్ అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి గాను ఇందూర్ అంబులెన్స్ సర్వీస్ ప్రైవేట్ యూనియన్ నిజామాబాద్ అధ్యక్షులు ఎస్ రాజేందర్, సెక్రటరీ ఎన్ కిరణ్, ఉపాధ్యక్షులు అన్వర్ ఖాన్, ట్రెజరర్ కె వరప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఇన్ మైపాల్ మరియు అంబులెన్స్ యూనియన్ సభ్యులు అందరూ కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అనే దాని మీద వాళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో ట్రాఫిక్ సిఐ గారు ప్రసాద్ గారు నేను ఇద్దరం కూడా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎట్లాంటి పేషెంట్స్ తోటి మిస్బిహేవ్ చేయడం కానీ, వెహికల్ కండిషన్ పెట్టుకునే విషయంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ ఏ విధంగా ఉండాలనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. పేషెంట్ లేకుండా కానీ ఇబ్బంది పెట్టకుండా సరైన టైంలోనే వీళ్ళు అంబులెన్స్ యొక్క సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా అన్నెసెసరీగా సరైన వేయద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏ టైంలో ఏ విధంగా అంబులెన్స్ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఎనీ టైం గుడ్ కండిషన్లో ఉంచుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, టైర్లలో కానీ గాలి, అదేవిధంగా దర్పల్లిలో బీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఎన్నికల్లో వెనుకబడిన బలహీన వర్గాల వారికి బీసీ రిజర్వేషన్ కల్పించాలని దర్పల్లి మండల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు సరిత పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి సరిత మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలలో వెనుకబడిన బడుగు బలహీన తరగతుల కుటుంబాల నుండి ఎన్నికలలో నిలబడితే ప్రజలు, యువకులు ప్రతి ఒక్కరూ బీసీ కులాలు ప్రతి కుటుంబాలు అభివృద్ధి చెందడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వెనుకబడిన బలహీన వర్గాల తరగతుల ఉద్యమాలు ప్రతి గ్రామంలో చేపట్టి బీసీలకు 42% ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో అవకాశం కల్పించాలని, బీసీ అన్ని వర్గాల నాయకులు పోరాడితే హైకోర్టు నుండి ఖచ్చితంగా వెనుకబడిన తరగతులకు మద్దతుగా జీవో న్యాయస్థానం తీర్పు ప్రకటించే వరకు ఉద్యమం ఆపవద్దని పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమంలో భాగంగా కార్యవర్గాన్ని తాత్కాలికంగా ఎన్నుకున్నారు. దర్పల్లి బీసీ జేఏసీ కన్వీనర్గా సంబేటి సుమన్, కో కన్వీనర్ చెలిమేళ, సభ్యులు మంచికట్టి ప్రశాంత్, బాలయ్య, మచ్చ రఘురాం, డాక్టర్ ఆనంద్, ఎల్ సతీష్ గౌడ్, రేకులపల్లి కిరణ్ గౌడ్, గోవిందపల్లి కనకం రాజేందర్లుగా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. ఇంటర్మీడియట్ చూసినా, డిగ్రీలకు చూసినా, ఇంజనీరింగ్ చూసినా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసుకుంటా ఉన్నారు. ఎవరికి పడితే వాళ్ళు ఎంత పడితే వాళ్ళు ఫీజులు వసూలు చేసుకుని దోపిడీ పాలు చేస్తున్నారు మనల్ని. ఇవాళ ఏ యాజమాన్యమైనా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, మా దగ్గర ఇంతే ఫీజు ఉంటుంది అని. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ ఎవరికి పడితే వాళ్ళు ఫీజులు డిసైడ్ చేయడానికి లేదు. ఫీజులు డిసైడ్ చేయాల్సింది ప్రభుత్వాలే డిసైడ్ చేయండి. ఇష్టం వచ్చినట్టు ఎల్కేజీకి, యూకేజీకి ₹1,00,000 వసూలు చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చేసినట్టు చూస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయండి అని చెప్పేసి రెంజల్ మండల కేంద్రంలో ఆర్మీ జవాన్కు గ్రామస్తులు ఘన సన్మానం నిర్వహించారు.
22 సంవత్సరాల పాటు దేశం కోసం ఆర్మీలో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన జవాన్కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. రెంజల్ మండల కేంద్రానికి చెందిన కస్ప పోతన్న రైఫిల్ విభాగంలో పనిచేస్తూ గతంలో పదవి విరమణ పొందారు. బుధవారం గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు అనూహ్య రీతిలో స్వాగతం పలికారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ నిర్వహిస్తూ కళ్యాణ మండపం వరకు తీసుకెళ్లారు. గ్రామంలోని జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి బాజా భజంత్రీల నడుమ కళ్యాణ మండపం వరకు తీసుకెళ్లారు. దారి పొడుగున విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు ఆయనకు పూలను చల్లుతూ స్వాగతం పలికారు. స్థానిక శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ ప్రచార ప్రముఖ్ వారే దస్తగిరి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆర్మీలో పనిచేస్తున్న జవాన్ల త్యాగాలను ఆయన కొనియాడారు. అనంతరం గ్రామంలోని యువకులు, పెద్దలు ఆర్మీ జవాన్ పోతన్న దంపతులను శాల్వాలు, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లోలపు రజని కిషోర్, మాజీ సర్పంచ్ రమేష్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, దినేష్, రంజిత్, రాజు, సతీష్, క్రాంతి, సందీప్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంకల్పం అనే ఉండాలి. ఇంతకుముందు ఆర్మీలో నేను ఇంకా ఏజ్ ఉంది, నాకు 21 సంవత్సరాలు నేను ఆర్మీ పడు. ఇప్పుడు అట్లా కాదు, 8వ క్లాస్ నుంచి కానీ 9వ క్లాస్ నుంచి కానీ మీరు అలవాటు చేసుకోవాలి. ఆర్మీ అంటే ఆర్మీ కాదు, మీది ఏం ప్లాన్, ఒక డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, కలెక్టర్ అవుతారా అనేది ఇప్పుడు ముందు ప్లాన్ చేసుకోవాలని మా గురువుగారు చెప్పేవారు. అలాగే ఈ 3 ముఖ్యమైన చెప్పినాం. ఇంకొకటి కూడా అది ముఖ్యమైనది అనుశాసన్ అనేది డిసిప్లిన్. విప్లవ ఉద్యమంలో అమరులైన వారికి స్మరిస్తూ సిపిఐ మాస్లైన్ ప్రజాపంత నిజామాబాద్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ కోటగల్లీలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సంస్మరణ సభకు పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా హాజరైన పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో, ప్రత్యేకించి 58 ఏళ్ల భారత కమ్యూనిస్టు విప్లవ ఉద్యమంలో ప్రజల కోసం, ఈ దేశంలో ప్రజాతంత్రం, సోషలిస్టు విప్లవం కోసం పోరాడి ఎందరో ప్రాణాలు అర్పించారన్నారు. భారతదేశంలో వర్గ పీడన, దోపిడీ, కుల వ్యవస్థ, మతాలు, మూఢనమ్మకాలు, సాంఘిక రాజకీయ అసమానతలు, ఆర్థిక అంతరాలు పోవాలని అమరవీరులు కలలు గన్నారన్నారు. ఆ ఆశయం వెలుగులో ప్రజలను కూడగట్టి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారన్నారు. పార్టీలో పనిచేస్తున్న క్రమంలో, ఉద్యమాలు చేస్తున్న క్రమంలో లక్ష్య సాధన కోసం, ఈ సమాజ మార్పు కోసం, ఈ దోపిడీ పీడన లేనటువంటి రాజ్యం రావాలనే లక్ష్యంతో భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించి ప్రజలందరికీ సమాజంలో న్యాయం జరిగేటటువంటి శ్రామిక వర్గ రాజ్యం ఏర్పడాలని ఉద్దేశంతో పోరాడి అమరులైనటువంటి అమరవీరులందరికీ. మండలాల వార్తలు చూద్దాం. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా అమరవీరుల చిత్రపటానికి పూల దండ వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి పుట్ట వర్దయ్య మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎంతో మంది వీరులు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజు, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సతీష్, మేజీరామ్, వినోద్, లక్ష్మి, ఉదయ్ కుమార్, నరేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,21,800గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,202. 1 కేజీ వెండి ధర రూపాయలు 1,56,000గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 1,510గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి ఎన్నడూ తాకట్టు పెట్టాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరై ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన పెద్ద ఎత్తున భక్తులు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ముగిసిన మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. అర్ధరాత్రి భక్తులకు దర్శనమిచ్చిన మహారాజ్ పెద్ద ఎత్తున హాజరై ఆశీస్సులు పొందిన భక్తులు. తనపై విశ్వాసంతో ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు పదవికి వన్నె తెస్తా. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి ఇందు తిరుమల ఆలయంలో కమనీయంగా శ్రీవారి కళ్యాణం. హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజ్, శిరీష్ దంపతులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లో అల్పాహారం సేవలు అందించిన మంగిరాములు మహారాజ్కు విశిష్ట అవార్డు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్లో గల గురుద్వార్లో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన సిక్కు మతస్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.